అని. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యం పేరు ఆనందపురం. ఆనందపురాన్ని విక్రమ మహారాజు, లావణ్య మహారాణి పాలించేవారు. వారు చాలా దయగలవారు, తెలివైనవారు. ప్రజలు వారిని చాలా ప్రేమించారు. రాజ్యం సుఖసంతోషాలతో, సంపదతో కళకళలాడుతూ ఉండేది. పంటలు బాగా పండేవి, నదులు నిండుగా ప్రవహించేవి. ఒకరోజు ఆనందపురంపై కరువుఛాయలు అలుముకున్నాయి. వర్షాలు లేక భూమి బీడువారింది, నదులు ఎండిపోయాయి. ప్రజలు ఆకలితో అలమటించారు. రాజు విక్రమ, రాణి లావణ్య ప్రజల కష్టాలను చూసి చాలా బాధపడ్డారు. వారు తమ రాజ్యంలో ఉన్న పండితులను, జ్ఞానులను పిలిపించి ఈ కరువు నుండి బయటపడటానికి మార్గమడిగారు. ఒక వృద్ధుడు, మహారాజా, ఒక అద్భుతమైన విత్తనముంది. అది ఎంతటి బీడుభూమిలోనైనా పెరుగుతుంది, కాని దానికి నిరంతర శ్రద్ధ, నమ్మకం కావాలి అని చెప్పాడు. రాజు, రాణి ఆ విత్తనాన్ని తీసుకుని ప్రజలతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. వారు తమ రాజవస్త్రాలను విడిచిపెట్టి సాధారణ దుస్తులు ధరించారు. రాజు విక్రమ, రాణి లావణ్య ప్రజలతో కలిసి పొలాల్లో పనిచేశారు. వారు విత్తనాన్ని నాటి ప్రతిరోజూ దానికి నీరు పోశారు. ఎంతో నమ్మకంతో దానిని చూసుకున్నారు. వారి కష్టానికి, నమ్మకానికి ఫలితం దక్కింది. ఆ చిన్న విత్తనం పెరిగి పెద్ద వృక్షంగా మారింది. ఆ వృక్షం నుండి నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. ఆనందపురం మళ్లీ పచ్చగా మారింది. నదులు నిండాయి, పంటలు బాగా పండాయి. ప్రజలు సంతోషంగా జీవించారు. రాజు రాణిని మరింత ప్రేమించారు. ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే, కష్టపడితే, నమ్మకంతో ఉంటే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చు. నాయకులు ప్రజలతో కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాలనైనా సాధించవచ్చు.